హాయ్ నమస్తే. ఈరోజు మా టిఫిన్ బండిపై చేసే చట్నీ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, పదండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో 900 గ్రాములు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఈ మిర్చి కాకుండా సన్న మిర్చి అయితే చాలా తక్కువ వేసుకోవాలండి, అప్పుడే సరిపోతుంది, లేదంటే కారం ఎక్కువ అవుతుంది. ఈ మిర్చిని నూనెలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలండి. ఈ విధంగా వేపుకున్నాం, సరిపోయింది. చల్లారిన ఈ మిర్చిని గ్రైండర్లో వేసి రుబ్బుకుందాం. ఇందులోనే 1 కిలో పల్లీలు వేరుశనగ పప్పు వేసుకుందాం. ఈ విధంగా పల్లీలు వేసుకొని గ్రైండర్లో కాస్త మెదిగే వరకు రుబ్బుకుందాం. ఈ విధంగా మెదుగుతున్న ఈ పల్లీల్లో కాస్తంత నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను డబ్బా కొలతలో పుట్నాల పప్పు వేస్తున్నానండి. ఫస్ట్ ఒక డబ్బా వేస్తున్నాను, కాస్తంత నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులోనే 50 గ్రాములు అల్లం వేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే మనకి పప్పుతో పాటు ఈ అల్లం కూడా బాగా మెదుగుతుంది, లేదంటే తొక్కుగా పక్కన ఆగిపోతుందండి. కాబట్టి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. తరువాత 50 గ్రాములు చింతపండు వేసుకోండి. ఈ విధంగా వేసేసుకోండి. తరువాత 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు తుంచి వేసుకోండి. ముందుగా ఒక డబ్బా పుట్నాల పప్పు వేసుకున్నాను, తర్వాత 2 డబ్బాలు పుట్నాల పప్పు వేస్తున్నాను. 1 కిలో పల్లీలకి 2 కిలోల పుట్నాల పప్పు, చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సాధారణ బస్తా కల్లుప్పు వేస్తున్నానండి, 175 గ్రాములు. ప్యాకెట్ అయితే కాస్త తగ్గించి వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఈ విధంగా సైడ్స్ మొత్తం పక్కకి తీసేసుకోండి. మొత్తం చట్నీలో ఉప్పు కలిసే విధంగా మిక్స్ చేసుకొని చట్నీ రెడీ అయిపోయింది, తీసేసుకోవడమే. నేను మా టిఫిన్ బండిపై చేసే చట్నీ రెసిపీ పక్కా కొలతలతో మీ ముందుకు తీసుకొచ్చానండి. మీరు కనుక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే నేను చూపించిన ఇదే కొలతలతో మీరు ట్రై చేయండి. టిఫిన్ బండి కానీ, టిఫిన్ సెంటర్ కానీ, ఇంట్లో ఏదైనా చిన్నపాటి ఫంక్షన్లకు కానీ ఈ చట్నీ రెసిపీ చేశారంటే అద్భుతమైనటువంటి విజయాల్ని పొందుతారు, అద్భుతమైనటువంటి టేస్ట్ని మీరు అందించగలుగుతారు. అద్భుతంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమారు. అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.